అందరికీ నమస్కారం. రాజశ్యామల అమ్మవారి దగ్గర చిలక ఉంటుంది మీరు చూస్తే. ఆ చిలక యొక్క లక్షణం ఏంటి అనంటే, మనం చిలకకు ఒక లక్షణం ఉందిట. అదేమిటి అంటే, ఓనర్ ఏం చెప్తే చిలక అది మాట్లాడుతూ అంటే దానికి రిపీట్ చేసే లక్షణం ఉంది. అంటే ఏదైనా సరే అది రిపీట్ చేస్తూ ఉంటుంది. ఆ రిపీట్ అన్నది ఎక్కడ జరిగినా సరే అది చాలా గొప్పగా ఉంటుందిట. ఎందుకంటే మననాన్ త్రాయతే ఇది మంత్రః. ఏదైనా మనం రిపిటేటివ్‌గా రిపీట్ చేస్తున్నాము అంటే అందుకే యద్భావం తద్భవతి. మనం ఏది రిపీట్ చేసినా సరే అది ఏమవుతోంది మంత్రం అయిపోతోంది. సో, అందువల్ల ఏంటి అంటే ఆ చిలక మనకేం నేర్పిస్తుంది అంటే మంత్రాలు పలకడం నేర్పిస్తుంది ఒక రకంగా చెప్తే. ఈ మంత్రాలు పలికితే ఏమవుతుందండి అంటే మామూలుగా రాజశ్యామలాదేవి గురించి చెప్పుకున్నప్పుడు ఈవిడ వాగ్దేవతల్లో ఒక వాగ్దేవత. అంటే దశమహావిద్యలు ఇందాక చెప్పుకున్నాం. దశమహావిద్యల్లో నలుగురు వాగ్దేవతలుంటారు. ఆ నలుగురు వాగ్దేవతలు 4 వాక్కుల్ని పరిరక్షిస్తారు. ఇదేంటండి మళ్ళీ 4 వాక్కులు చెప్తున్నారు. మనం మాట్లాడుతున్నది ఒక వాక్కే కదా! ఈ వాక్కు కనుక అంటే దీన్ని వైఖరి వాక్కు అని అంటారు. ఈ వైఖరి వాక్కు కనుక కరెక్ట్‌గా అంటే ఏంటి అంటే ఒక్క అక్షరం తప్పు మాట్లాడినా సరే చాలామందికి ఉన్న లక్షణం ఏమిటి అంటే భాష బాగా వస్తే మనం బాగా చెప్పేయచ్చు అని అనుకుంటారట. కానీ భాష అన్నది ఎంతవరకు అంటే అవతల వాళ్ళకి అర్థం అవ్వడం వరకు మాత్రం ఉపయోగపడుతుంది తప్ప భాషతో మాత్రం మన యొక్క వాక్ అయితే శుద్ధిగా ఉండదు. ఎందువల్ల అంటే మన భాషలోనే మనం మాట్లాడుకుని చాలామంది దెబ్బలాడుకునే విషయాలు ఉంటాయి. ఎందువల్ల ఒక మాట ఏదో తప్పు అనడం దానివల్లే. అంటే ఏంటి అంటే ఆ మాట సరిగ్గా లేకపోతే ఊరు మంచిదవ్వాలంటే మాట గొంతు మంచిదైతే ఊరు మంచిది. ఆ గొంతు మంచిగా రావాలి అంటే మాత్రం ఫస్ట్ ఉన్న 3 వాక్కులు కూడా శుద్ధిగా ఉండాలట. ఆ 3 వాక్కుల్లో ఫస్ట్ వాక్కుని పరావాక్కు అని పిలుస్తారు. ఈ పరావాక్కు ఎక్కడుంటుంది అంటే మూలాధార చక్రంలో ఉంటుంది. మామూలుగా మనిషికి మూలాధార చక్రానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే అనుమానాలన్నీను. మనం ఇప్పుడు అక్కడ బోలెడన్ని అనుమానాలు ఉన్నాయనుకోండి, ఆ అనుమానాలన్నీ ఎప్పుడైతే మనం గొంతులోంచి వ్యక్తం చేస్తున్నామో, అప్పుడు మనం ఏం చెప్పినా సరే ఎవరికీ పూర్తిగా అర్థం అవ్వదు. ఎందుకంటే అనుమానంతో వ్యక్తం చేస్తే మనం ఇచ్చే దాంట్లో క్లారిటీ ఉండదు. ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్‌గా క్లియర్‌గా చెప్పట్లేదో, అవతల వాళ్ళకి మీరేం చెప్పినా సరే అర్థమవ్వదు. మనం మాట్లాడిన ప్రతి మాట ఒక ఫ్లోలో వెళ్ళాలి. ఆ ఫ్లో కూడా క్లియర్‌గా ఉండాలి. అంటే ఏదో పడితే అది మాట్లాడకూడదు మళ్ళీ. క్లియర్‌గా మాట్లాడాలి. అది ఎప్పుడొస్తుంది అనంటే ఫస్ట్ అనుమానం ఎవరికొస్తుందో తెలిస్తే అంటే రాజశ్యామల ఏం చేస్తుందో చూడండి. మూలాధార చక్రంలో ఉన్న పరావాక్కుని అక్కడ ఏ రూపంలో ఉంటుందిట అంటే కాళీ రూపంలో ఉండి శుద్ధి చేస్తుందిట. అంటే ఏంటంటే మొత్తం దాన్ని ఖాళీ చేసేస్తుంది మూలాధార చక్రాన్ని. అక్కడున్న చెత్తనంతటిని తీసి పాడేస్తుంది. ఎప్పుడైతే తీసి పాడేస్తుందో అర్థమయ్యే విషయం ఏమిటి అంటే అసలు అనుమానం ఎవరికొస్తుందండి? అనుమానం ఎవరికొస్తుంది అంటే ఏ పని లేని వాళ్ళకే అనుమానాలు వస్తాయని తెలుస్తుందిట. ఎప్పుడు అర్థమైందో నాకు ఇప్పటివరకు పనేమి లేకపోవడం వల్ల అనుమానం వస్తోందని అర్థం చేసుకుని మనం ఏం చేస్తాము అంటే ఒక డెస్టినీని క్రియేట్ చేసుకుంటాం. ఆ డెస్టినీ పేరు ఏంటంటే ఇక్కడ కాళీ రూపంలో శ్యామ ఇచ్చేది. ఎందుకంటే ఒక్కొక్క ఫామ్‌లో ఒక్కొక్కలా ఉంటుంది కదా! అందుకే ఆవిడని శ్యామకాళి అని పిలవడానికి కారణం ఏమిటంటే కాళీ రూపంలో అక్కడ కూర్చుని ఏం చేస్తుందిట అంటే మొత్తం అంతటిని శుద్ధి చేసి డెస్టినీ అంటే అర్థం ఏమిటి అంటే ఈ భూమి మీదకి ఏ ఏ జీవరాశి వచ్చినా సరే అది ఒక మొక్క అవ్వచ్చు, ఒక పిల్లి అవ్వచ్చు, ఒక కుక్క అవ్వచ్చు, ఒక జంతువు ఏదైనా ఒక పక్షి అవ్వచ్చు, లేదా ఒక స్త్రీ అవ్వచ్చు, ఒక పురుషుడు అవ్వచ్చు. ఎవ్వరొచ్చినా సరే ప్రతి ఒక్కళ్ళు ఒక పర్పస్ కోసమే వస్తారంటే ఈ భూమి మీద మనం పుట్టాము అంటే ఒక పని చేయడానికి మాత్రం పుట్టాం. నేను ఎందుకు వచ్చాను అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో దాన్నే సృష్టి రహస్యం అంటారు. ఆ సృష్టి రహస్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఆ తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మనకున్న డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళాలి అన్న ఒక క్లారిటీ మనకు వచ్చేసింది అనుకోండి, అప్పుడు మన మాటలో ఏమొస్తుంది క్లారిటీ అన్నది వస్తుంది. ఇంకా రెండో వాక్కు అందుకే మీరు లలితా శాస్త్రంలో కూడా చెప్పారు ఏంటంటే పరా ప్రత్యస్థితి రూప అంటే మన మూలాధార చక్రంలో ఉన్న పరావాక్కే మన దగ్గర ఎంత క్లారిటీ ఉంది అన్నది చెప్పేస్తోంది. ఇప్పుడు మనం కాళీ రూపంలో అంటే శ్యామకాళీ రూపంలో ఏం తెచ్చుకున్నాము అంటే మన లైఫ్కి ఒక క్లారిటీ తెచ్చుకుని మన సృష్టి రహస్యాన్ని మనం తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత రెండో వాక్యం ఎక్కడుంటుంది అంటే మణిపుర చక్రం నాభిస్థానం దగ్గర ఉంటుంది. ఇక్కడ ఎవరు అంటే రెండో ఆవిడ తార. అందుకే ఏమంటారు అంటే శ్యామ సరస్వతి
ఆ శ్యామ సరస్వతి సుఖశ్యామ ఏదైతే అంటున్నారో ఆ శ్యామ ఎక్కడుంటారు అంటే ఇక్కడ తారా రూపంలో, నీల సరస్వతి రూపంలో మన యొక్క మణిపుర చక్రంలో ఉంటారు. ఈ మణిపుర చక్రంలో ఉండి ఆ అమ్మ ఏం నేర్పిస్తుంది చూడండి, పశ్యంతి పరదేవత. పశ్యంతి పరదేవత అంటే అర్థం ఏమిటి అంటే అక్కడ చూడండి, మన నార్మల్గా మనిషికి ఏంటి అంటే శరీరం మీద చాలా వ్యామోహం ఎక్కువ. ఆ వ్యామోహం ఏంటి అంటే నేను అందంగా ఉన్నానా, మంచి బట్ట వేసుకున్నానా, తిండానా, పడుకున్నానా, ఎందుకంటే అన్ని శరీరాన్ని పోషించడానికే చేస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చేసరికి అందువల్ల ఏంటి అంటే మానవ దేహానికి చాలా అహంకారం ఉంటుందన్నమాట. అందుకే ఏం మాట్లాడినా అందులో నేను 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 అని కొట్టుకుంటూ ఉంటాం. ఆ నేను అని కొట్టుకోవడానికి కూడా ఒక కారణం ఉందిట. ఈ మణిపూరి చక్రంలో భయం ఎక్కువ. ఎప్పుడు ఆ భయం ఎందుకు వచ్చింది? మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు ఒకే ఒక భయం. అదేంటి అంటే ఎప్పుడు చచ్చిపోతాను అని, అంటే డెత్తే మన భయం. దానికి కారణం ఏమిటి అంటే ఈ సృష్టి మొత్తానికి మనం ఒంటరేమో అని ఫీల్ అవుతూ ఉంటాంట. ఆ ఫీల్ అవ్వడం ఏదైతే ఉందో దాన్ని తారాదేవి, అందుకే ఈ తార ఇక్కడ పెట్టడానికి కారణం కూడా ఏంటి అంటే ఈ నీల సరస్వతీ దేవి యొక్క అర్థం ఏమిటి, మనలో ఉన్న నీల సరస్వతి అంటేనే విద్యలన్నిటికీ అధిదేవత. ఆ విద్యలన్నిటికీ అధిదేవత అవడం వల్ల ఈవిడ ఇక్కడ ఉన్న భయాన్ని పూర్తిగా తీసి ఇక్కడ నువ్వు అసలు ఒంటరిదానివి కాదు, ఈ ప్రకృతి మొత్తం ఎవరిది అంటే నీదే అని చెప్తుంది. నువ్వే ఏం చేసావంటే నాకు ఇంత ఇల్లు కావాలి, నాకు ఇన్ని బట్టలు కావాలి, నాకు ఇంత కారు కావాలి అని చెప్పేసి మొత్తం ప్రకృతి అంతా నీదే, నువ్వు కాస్త ఈ కాసిన్ని తీసుకుని మిగతావన్నీ వదిలేసుకున్నావు అని చెప్తుంది. ఎప్పుడైతే అది అర్థమైందో ఈ శరీరం మీద వ్యామోహం పూర్తిగా పోయి నేను అంటే ఏంటి అంటే నా లోపలున్న శక్తి ఏదైతే ఉందో ఆత్మశక్తి అని అర్థమవుతుంది. ఆ ఆత్మశక్తి అన్నది ఎప్పుడు అర్థమైందో మనలో పూర్తిగా ఏమొస్తుంది అంటే ధైర్యం, దాన్నే విల్ పవర్ అంటారు. అది ఎప్పుడైతే వచ్చిందో ఇంకెప్పుడు మనం మన గురించి అంటే దీన్ని ఏమంటారు స్వాత్కర్ష అంటారు. చాలామంది ఏంటంటే వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పేసుకుంటూ ఉంటారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమర్థం అవుతుంది అంటే మనం నిజంగా అంత గొప్ప అయితే మన గొప్ప మనం చెప్పుకోక్కర్లేదు, మొత్తం ప్రకృతి అంతా చెప్తుంది అని తెలుస్తుంది. అది ఎప్పుడైతే అర్థమైందో ఎక్కువ మన గురించి మనం మాట్లాడకుండా మనలో ఉన్న జ్ఞానం, అదే విద్య, అదే పరదేవత అంటే ఏంటి అంటే సత్యం, ఆ నిజం గురించి మాత్రం మాట్లాడడం మొదలు పెడతాం. ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెట్టామో మన మాటలో పూర్తిగా అహంకారం అన్నది తుడిచిపోతుంది. అది పోగానే మూడో వాక్కు పేరు ఏంటి అంటే మధ్యమ. ఈ మధ్యమ అని పెట్టడానికి కారణం ఏమిటంటే చూడండి, పరా పశ్యంతి, ఈ రెండు వాక్కులు ఎవరికి కనిపించవు వినిపించవు, ఉన్నాయని కూడా తెలీదు. కానీ వైఖరి వాక్కు అందరికీ కనిపిస్తుంది వినిపిస్తుంది, అంటే మనం మాట్లాడుతుంటే అందరికీ తెలుసు వినిపిస్తోంది, మనమే మాట్లాడుతున్నామని అందరికీ తెలుస్తోంది. అంటే రెండు కనిపించదు వినిపించని, కనిపించే వినిపించే, ఈ రెండింటిని ఏదైతే సెంట్రలైజ్ చేస్తుందో దాన్ని మధ్యమ అంటున్నారు. ఇక్కడ సెంట్రలైజ్ అని ఎందుకన్నారు అని అంటే ఇది అనాహత చక్రం. అనాహత చక్రంలో ఎవరుంటారట అంటే శ్యామ బగళాముఖి దేవి రూపంలో ఉంటుందిట. ఈ బగళాముఖి దేవి రూపంలో ఉండి ఆవిడ ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న అంతఃశత్రువులు మొత్తాన్ని తీసేస్తుంది. అంతఃశత్రువులు ఎవరు అంటే మన లోపల ఉన్న ఎమోషన్సే. ఆ మొత్తం భావోద్రేగాలన్నీ ఎప్పుడైతే బయటకు వచ్చేస్తాయో భావస్థితి అంటే చూసిన ప్రతి దాన్ని ఎంజాయ్ చేయడం అన్నది వస్తుంది. ఆ ఎంజాయ్మెంట్ ఎప్పుడైతే మన వాక్కులో వచ్చిందో, ఎందుకంటే మనం ఏం మాట్లాడినా సరే ఫస్ట్ అందరూ విని సంతోషిస్తున్నారా లేదా అన్నదానికంటే నేను మాట్లాడిన దాన్ని నేను సంతోషంగా చెప్పగలుగుతున్నానా లేదా, ఎందుకంటే ఇందులో సంతోషం ఉంటేనే అవతల వాళ్ళకి వినాలనిపిస్తుంది. ఆ గుండెల్లో సంతోషం ఎప్పుడు వస్తుంది? బాధ లేనప్పుడే. మొత్తం దుఃఖాన్నంతటినీ తీసేసి ఆనందాన్ని ఇచ్చేది ఎవరు అంటే బగళాముఖి. ఎప్పుడైతే ఆనందం ఇచ్చిందో ఆ ఆనందం ద్వారా గొంతు లోపలికి వైఖరి వాక్కు, ఆ వైఖరి వాక్కు ఎవరు అంటే ఇందాకనే ఫస్ట్ మనం చెప్పుకున్నాం ఏమని అంటే భాష అన్నది కాదు భావం ఏమో అనుకుంటా, అంటే మనం చెప్పే భావం, ఆ భావమే కనుక నిజంగా అంటే ఒక ఎక్స్ప్రెషన్ అన్నది అందరికీ అర్థమైపోతుంది అంటే అది కూడా తప్పే. ఎందుకు తప్పు అని అంటారు అని అంటే నేను ఎక్స్ప్రెస్ చేసినట్టు మీకు ఎక్స్ప్రెస్ అలా మీరు ఆ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలని రూల్ లేదు ఇక్కడ. అలా అయితే కనుక క్లాస్లో ప్రతి ఒక్కళ్ళు అంటే పాఠం విన్న ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ వచ్చేయాలి. ఒకడికే ఫస్ట్ ఎందుకు వస్తుంది అంటే టీచర్ ఏది చెప్పాడో అది కరెక్ట్గా వాడు ఒక్కడి మైండ్కే ఎక్కిందనమాట, మిగతా వాళ్ళందరికీ ఏమైంది ఆ విధంగా ఎక్కలేదు. అది అర్థం అవ్వాలి కాబట్టి అంటే ఎక్స్ప్రెషన్ కూడా ఏంటి కాదు అని అంటే
స్పీచ్ అంటే మన వాక్ కాదు. అంటే మంచి వాక్ కాదు. మరి ఏంటండి ఈ వాక్ అనంటే ఈ గొంతులో శక్తి కనుకుంటే దాన్ని ఎనర్జీ అంటారు. ఆ ఎనర్జీ కనుకుంటే ఏంటి అంటే అవతల మైండ్‌లోకి వెళ్ళి ఆ ఎనర్జీయే కూర్చొని అర్థం జయ్యేటట్టు చేస్తుందిట. అదెవరు అంటే రాజశ్యామలాదేవి. అందుకనే ఆవిడ దగ్గర చిలకని పెట్టుకొని ఏం చేస్తుంది అంటే ఈ గొంతులో ఆవిడ కూర్చుని చిలక పలుకుల్ని ఎవరి ద్వారా పలికిస్తుంది అంటే ఉపాసకుడి ద్వారా పలికిస్తుందిట. అందుకని చెప్పేసి మొత్తం 4 వాక్కుల్ని శుద్ధి చేసి, 4వ వాక్కుని అందంగా పలికించడం ద్వారా ఏం చేస్తుంది అంటే, ఈ ఉపాసకుడు ఎందుకంటే వ్యాపకత్వం అన్నది ఎలా వస్తుంది అనంటే, మనలో ఉన్న జ్ఞానాన్ని మనం పంచినప్పుడు మాత్రమే. ఆ జ్ఞానం పంచే శక్తి. అందుకని ఈవిడ్ని ఏమంటారు అంటే, అర్ధనారీశ్వర స్వరూపం అని కూడా అంటారు. అర్ధనారీశ్వర స్వరూపం అంటే అర్థం ఏమిటి అనంటే, శివుడు, శక్తి ఇద్దరూ కలిసున్న స్వరూపం. శివయ్య ఎప్పుడూ ఏంటిట అంటే తండ్రి, తల్లి మీరు చూసినప్పుడు తండ్రికి ఒక లక్షణం ఉంటుందిట. పిల్లలకి వాళ్ళు అనుకున్న బాటలో వెళ్ళడానికి ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటారట. తల్లి ఏం చేస్తూ ఉంటుంది అంటే నడవడిక. అంటే ఏంటంటే జ్ఞానం. ఎలా వెళ్తే నువ్వు నీ డెస్టినీని చేరతావు అన్నది నేర్పిస్తుంటా. చాలామంది ఏంటంటే శివుడంటే జ్ఞానం, అమ్మంటే శక్తి అనుకుంటారు. ఎందుకంటే ఆవిడ పేరులో శక్తి అని ఉంది కదా అని చెప్పేసి. కానీ నిజంగా శక్తి ఎవరు అంటే నాన్న. ఎందుకంటే తండ్రి ఎప్పుడూ ఏం చేస్తూ ఉంటాడు? పిల్లలు ముందుకెళ్ళడానికి ఉత్సాహం కల్పిస్తూ ఉంటాడు. తల్లి ఏం చేస్తూ ఉంటుందిట? ఆ వెళ్ళే రూటు కరెక్ట్‌గా వెళ్ళడానికి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ జ్ఞానం శక్తి ఎప్పుడైతే గొంతులో ఉంటాయో, ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళకి అంటే ఉత్సాహంగా చెప్పాలి. పైగా ఏంటి అంటే నేచర్ అంటే చాలామంది ఏమంటారంటే ప్రకృతితో మాట్లాడడం. ప్రకృతితో మాట్లాడడం అంటే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అంటే ఒక జంతువుని కూర్చోబెట్టుకుని దాంతో మాట్లాడడం, చెట్టులతో మాట్లాడడం వీటిని ప్రకృతితో మాట్లాడడం అనుకుంటారు. కానీ నిజమైన ప్రకృతితో మాట్లాడడం అంటే అర్థం ఏమిటి అంటే మనతో మనం మాట్లాడుకోవడం. అంటే అర్థం ఏమిటి అంటే నేను చెప్పేసాను మీరు వినేశారు, మీరు వింటున్నారా లేదా, మీరు చప్పట్లు కొడుతున్నారా లేదా ఇవన్నీ అసలు అవసరం లేదు. నేను చెప్పిన ప్రతి అక్షరాన్ని నేను వింటున్నానా లేదా అన్నదే ప్రకృతి వాక్. అది శ్యామల నేర్పిస్తుంది. ఎప్పుడైతే మనం చెప్తున్న ప్రతి అక్షరాన్ని మనం వినగలుగుతున్నామో అప్పుడు మనం ఏం చేస్తున్నాము అన్న దాని మన మీద కాన్షియస్నెస్ అన్నది మనకు ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మన మీద పూర్తిగా కాన్షియస్‌తో మనం మాట్లాడతామో ఆ మాట్లాడే ప్రతి మాట కూడా ఏంటి అంటే ప్రతి ఒక్క మైండ్‌లోకి ఎక్కేటట్టు చేసి దాన్ని పూర్తిగా జ్ఞానంగానే చెప్పించే, ఉత్సాహంగా చెప్పించే తల్లి పేరే రాజశ్యామలాదేవి. అందరికీ నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.